చూసుకుంటే సుపరిపాలన సంవత్సరం భాగంగా మేము గడప గడపకి వెళ్తాము. నియోజకవర్గ వారీలుగా కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి కనుక్కుంటారు గడప గడపకి అంటున్నారు. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం? చెప్పుల దండతో స్వాగతిస్తారు ప్రజలు. చెప్పుల దండతో స్వాగతిస్తారు. రావాలి వీళ్ళు గడప గడప ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎవడైతే ఆ నియోజక స్థాయిలో ఎమ్మెల్యే ఉన్నారో, ఆ నియోజక స్థాయిలో ఎవడైతే నేను మీకు హామీ, మాకు ఓటేయండి, తెలుగుదేశం పార్టీ కూటమి నేతలకు ఈ ఓటేయండి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తామని చెప్పేసి ఎవరైతే ఆ మహిళల దగ్గర హామీ ఇచ్చి ఆ పథకాలు ఓట్లు దండుకున్నారో వాళ్ళు ప్రజలు రావాలి. మహిళల్ని అమ్మా మా పథకాలు ఎలా ఉన్నాయి ఏమని అడుగుతారండి వీళ్ళు? మీకు తల్లికి వందనం పడ్డాయా, అన్నీ పడ్డాయా, అందరూ పడ్డాయా? తర్వాత ఏంటి మహిళా శక్తి, దీనికి మీ నెలకు 1500 గ్యాస్ బండ ఇది వస్తున్నాయా, ఉచిత బస్సు ఇది వస్తున్నాయా? ఇది కాకుండా ముఖ్యంగా నిరుద్యోగులకు సంవత్సరానికి 4 లక్షల చొప్పున 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఎక్కడిచ్చాడు, ఎవరికి ఇచ్చాడు? ఈ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కన్ను, పవన్ కళ్యాణ్కి, నాగేంద్రబాబుకి తప్ప ఈ రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగులు వీళ్ళు ఎవరు నా రాజకీయ నిరుద్యోగులు ఎవరు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు, వీళ్ళు రాజకీయ నిరుద్యోగులు. వీళ్ళు తప్ప ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా? ముఖ్యంగా యువత అయితే మహిళలు తర్వాత నెక్స్ట్ ప్లేస్ యువతదే, నిరుద్యోగులదే. ఆ ఎవరైతే కూటమి నేతలు గడప గడప వస్తారో నిజంగా చెప్పుల దండతో స్వాగతం పలకడానికి నిరుద్యోగ యువత సిద్ధంగా ఉందని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఏదైతే ఉందో సింగయ్య గారు ఎవరైతే చనిపోయారో సత్తెనపల్లి పర్యటనలో ఉన్నప్పుడు ఆ కేసుని బాగా హైలైట్ చేద్దామని చూశారు ప్రభుత్వాలు. ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కుదరదు, మంగళవారానికి వాయిదా పడింది ఆ కేసు. పారదర్శకంగా లేదంటుంది ప్రభుత్వాలు కానివ్వండి, జడ్జీలు కానివ్వండి, కోర్టులు కానివ్వండి. సమగ్రమైన విచారణ ఉంటేనే మీ దగ్గర సాక్ష్యం ఉంటేనే రమ్మంటుంది. ఎవరైతే ఆ పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొద్దని చెప్పింది ఎందుకంటారు? అసలు ఏం జరుగుతుంది? మామూలుగా ఒక ముస్లిం వచ్చేసి పొద్దున్న లేచిన దగ్గర నుంచి అల్లాహ్ని తలుచుకుంటాడండి. ఒక హిందూ వచ్చేసి రాముని తలుచుకుంటాడు, ఒక క్రిస్టియన్ వచ్చేసి జీసస్ని తలుచుకుంటాడు. కానీ ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ తప్ప ఇంకో నామస్మరణ లేదు. లేచిన దగ్గర నుంచి జగన్ 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 ఈ మాట తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే ఈ మాట ఎందుకన్నానంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, పొద్దున్న లేచాడా, బాత్రూమ్కి వెళ్ళాడా, ఇదే తప్ప మరో ధ్యాస లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు వెళ్ళినప్పుడు ఆద్యాంతం అదేదో పెద్ద రాష్ట్ర ఇష్యూ అయినట్టు, ఇది దేశానికి పెద్ద సమస్య వచ్చినట్టు ఆద్యాంతం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రసారాలే కొనసాగినలే కానీ వేరే న్యూస్ ఏమైనా ఉందా? వేరే న్యూస్ ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డాడు ఓకే కేసు పెట్టండి అంతవరకే. ఇంకా అదే పెద్ద అపరాధం అయినట్టు మచ్చుమర్రిలో ఒక మహిళల మీద, ఒక బాలిక మీద ఎంత దారుణంగా మానభంగం చేశారు. కడపలో, అనంతపురంలో, విజయవాడలో ఒక్క చోటని కాదు ఇంతమంది ఆంధ్రప్రదేశ్ మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంది. వాటికి ఏం పట్టవు ఈ మహా టీవీ, ఏబిఎన్ న్యూస్ వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారి కింద ఒకటి పడ్డాడు, జగన్మోహన్ రెడ్డి గారి కింద ఒక ఆయన పడ్డాడు. ఆయన గురించే ఎంతకాడికి జగన్మోహన్ రెడ్డి నామస్మరణం తప్ప నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టను దిగజార్చడానికి, ప్రజల్లో ఉన్న ఆయన యొక్క ప్రతిష్టను పలసం చేయడానికి పదే ప్రయత్నిస్తూనే ఉంటుంది. తద్వారా ఆ కోర్టులు ఈ ప్రభుత్వానికి మొట్టిగా లేస్తూనే ఉంటుంది. అలాగే తిరుమలలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా అప్రతిష్ట పాలు చేయాలని చూసారో అక్కడ కూడా సుప్రీంకోర్టు మొట్టిగా లేసింది. అదే రకంగా ఈరోజు హైకోర్టులు కూడా మీరు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని మీద ఏసు ఎలా పెడతారు? సాక్షి టీవీ డిబేట్లో చెప్పినట్టు ఒక బస్సులో 30 మంది 40 మంది ప్రయాణిస్తుంటే ఆ బస్సు యాక్సిడెంట్కి గురైతే బస్సు డ్రైవర్ని అరెస్ట్ చేస్తారు. బట్ బస్సు ఫిట్నెస్ ఎలా ఉందా లేదా అని చెప్పి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకుంటారు. అంతేగాని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల మీద కూడా మర్డర్ కేసు పెడతారా? వాళ్ళని కూడా జైలు పెట్టేస్తారా? ఇదే ప్రశ్న మొన్న కోర్టు కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదిని అడిగింది. ఏం చేయాలో అర్థం కాక నీళ్లు మింగుకుంటూ గుక్క తిప్పుకొని బయటకు వచ్చాడు ఆ లాయర్. తద్వారా ఈ క్వశ్చన్ చెప్పి మీలాంటి గంటలు జరుగుతూనే ఉంటాయి. కుంభమేళాలో అంత తగు చర్యలు తీసుకున్నా సరే అక్కడ తొక్కిసలాట జరిగింది, ప్రమాదం జరుగుతూ ఉంటాయని చెప్పేసి ఉదాహరణగా కోర్టు ఈ ఘటన ఉదాహరించి చెప్పింది. తద్వారా ఈ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలేసింది. ఈ తీర్పు నిజంగా ప్రభుత్వానికి చంపపెట్టుకులాగుండి నిజంగా ఇలాంటి ప్రయత్నాలు మళ్ళీ చేయకుండా కింద పైన మూసుకొని కూర్చుంటే ఆ ప్రభుత్వానికి ఉన్న కాస్త మర్యాద ఏం దక్కుతుంది. చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ నాయకుల్ని గడపగడకి ప్రచారానికి 4 దశల్లో చేద్దామంటున్నారు. ఒక పక్క చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో రీకాలింగ్ అని టైటిల్ పెట్టారు. ప్రజల్లోకి వెళ్ళి ఈయన ఇచ్చిన హామీలు ఏంటి, మనకి ఇంకెంత బాకీలు ఉన్నాయి, వడ్డీతో సహా ఎంత రావాలి, ఏవి నిర్వీర్యమైన వ్యవస్థలు ఉన్నాయి, ఏవి సక్రమంగా వెళ్తున్నాయని వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ ఒకటి కనిపెట్టారు. దాన్ని స్కాన్ చేస్తానంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇది ఒక వినూత్న విధానమే కదా.
జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ప్రజల యోగక్షేమాల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసమే చేస్తారండి. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నా, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంలోకి వచ్చింది ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత ఆయన వచ్చి రాజకీయంలో వచ్చారు. కానీ మరో విషయంలో కాదు. ఈ కూటమి నేతలాగా చంద్రబాబు నాయుడు లాగా బినామీల కోసం, పెట్టుబడిదారుల కోసం, ఈ ఈనాడు, ఏబిఎన్ రాధాకృష్ణ వీళ్ళని బాగు చేయడం కోసం అయితే ఈ రాజకీయాలు చేసే వ్యక్తి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పందా ఇప్పుడు ఈరోజు టీడీపీ ఈ ప్రభుత్వం, ఈ కుటుంబ ప్రభుత్వం గడప గడపకి ఎమ్మెల్యేలు పంపిస్తుందంటే దానికి కారణం ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక్కొక్క తల్లికి 15,000 రూపాయలు వేసాడు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈరోజు సంక్షేమ పథకాలు మేము ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారితో పోటీపడి ఈరోజు అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాదా? సంక్షేమం అమలు చేయాల్సింది సంక్షేమ సారథి మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ సంక్షేమ సారథి అమలు చేయడంలో ప్రభుత్వం ఉన్నా, ప్రభుత్వం లేకపోయినా నిత్యం ప్రజల కోసం తప్పించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే క్యూఆర్ కోడ్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశారు. దాని ద్వారా ప్రజలకు మీకు ఎన్ని హామీలు వచ్చాయి, ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మీకు వచ్చాయా లేదా, రాకపోతే ఏం చేయాలి, ఎలా సాధించాలి, ఈ ఎన్నికల హామీ అనేది మన హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. చంద్రబాబు ముళ్ళు దగ్గర తీసుకునే సొమ్ము కాదు, చంద్రబాబు బినామీల దగ్గర సొమ్ము కాదు, చంద్రబాబు బాబు దగ్గర తీసుకొచ్చే సొమ్ము కాదు. ఈ ఎన్నికల హామీ చంద్రబాబు నాయుడు ఏదైతే ఇచ్చాడో అది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కు. అది ఇవ్వకపోతే గల్లా పట్టుకొని వసూలు చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ప్రజల కోసం ఎందాకైనా సిద్ధపడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అయితే సంవత్సరం పరిపాలన అయిపోయింది, పథకాలు నెమ్మదిగా వస్తున్నాయని ప్రజాభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు? ఈ సంవత్సర పాలన ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయం ప్రకారం ఎలా ఉంది? మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు నా మాటల ప్రకారం ఏమవుతుందంటే, ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6 పూర్తిగా అమలైపోయాయి. ఒకవేళ సూపర్ 6 ఎవరైనా అమలు కాలేదని చెప్తే వాళ్ళ నాలిక అని చెప్పేసి గ్యాప్ ఇచ్చి అంటే కోస్తా అన్నట్టుగా, వాళ్ళ నాలిక మందం అన్నట్టుగా ఒక మీటింగ్లో, అఫీషియల్ మీటింగ్లో చెప్పాడు చంద్రబాబు నాయుడు. నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తుందని ఏంటంటే, సూపర్ 6 హామీలు అమలైంది మీ కుటుంబానికా, లేకపోతే మీ యొక్క పెట్టుబడిదారులుగా, లేకపోతే నాయకత్వాలు ఇది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సూపర్ 6 హామీలు నెరవేరి అని చెప్పేసి మీ ద్వారా చంద్రబాబు నాయుడు అండ్ ఈ పవన్ కళ్యాణ్, ఈ నారా లోకేష్, ఈ మొత్తం కూటమి నేతలను ప్రశ్నిస్తున్నాను. ఏ రకంగా ఈ సూపర్ 6 హామీలు అమలయ్యాయో చెప్పాలి. ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పేసి ఆ తల్లికి పంగనామాలు పెట్టిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట ఆల్రెడీ నేను తల్లికి వందనం ఇస్తా అని చెప్పేసి అబద్ధ హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ అదిగో ఇస్తా ఇదిగో ఇస్తా అని చెప్పేసి ఆల్రెడీ ఒక సంవత్సరం దాటివేశారు. ఇంక రెండో సంవత్సరం వచ్చేసరికి పూర్తిగా వాళ్ళు చెప్పినట్టుగా నిజంగా లోటు బడ్జెట్ ఉండేమో, నిజంగా ఎంతమంది అయితే తల్లులు ఉంటారో అంతమంది బిడ్డలకి ఒక్కొక్కరు 15,000 చొప్పున ఇస్తారేమో అని చెప్పేసి ఆ తల్లులు ఆశపడ్డారు. ఆశపడింది నేను నోట్లో పాసిపడింది అన్నట్టుగా ఆ ఇద్దరుంటేనేమో ఒకళ్ళకి, ముగ్గురుంటేనేమో ఇద్దరికి, నలుగురుంటేనేమో ముగ్గురికి, ఈ రకంగా అంటే ఎక్కడికక్కడ కోత అంటే కనీసం క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కూడా ఈ 16 అర్హులు కాదు అనే విధంగా ఎక్కడ వీలైతే అక్కడ కోతలు విధించి ఎంతకాడికి ఆ పథకాలు ఆ యొక్క బడ్జెట్ తగ్గించే విధంగా వీళ్ళు రూపకల్పన చేశారు. అసలు వీళ్ళు పూర్తిగా నిజంగా తల్లికి ఇద్దరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలు ఈ డబ్బులు ఇస్తానని అని కేటాయింపులు జరిగితే బడ్జెట్లో వీళ్ళు కేటాయించిన బడ్జెట్ ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు ఒక తల్లికి, పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ ఒక తల్లికి 15,000 చొప్పున ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించిన బడ్జెట్ ఎంత? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు కేటాయించిన బడ్జెట్ ఎంత? ఈ రకంగా ఈ బడ్జెట్ చూస్తేనే చంద్రబాబు నాయుడు యొక్క అబద్ధ హామీలు ఇట్టే తెలిసిపోతుంది. దీని గురించి మనం పెద్దగా చర్చించాల్సిన పని ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మహిళల సాధికారత. ఇప్పుడు మహిళల యొక్క మహిళా శక్తి అని చెప్పి ఒక పథకం పెట్టాడు. ఆ పథకంలో భాగంగా 18 ఏళ్ళు నిండిన కాడ నుంచి 59 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకి నెలకు 15,000 చొప్పున అంటే సంవత్సరానికి 18,000 చొప్పున ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు కూటమి నేతలు చెప్పారు. ఎక్కడ నెరవేరింది? అదేంటయ్యా మీరు ఎందుకయ్యా మీ పథకాలు ఇవ్వట్లేదని చెప్పి నేను P4లో భాగంగా దాన్ని మెడ్ చేశాను, దాంట్లో భాగంగా ఇచ్చేస్తానని అన్నాడు. ఏదో రకంగా కప్పదాట వ్యవహారం, ఏదో రకంగా తప్పించుకోవాలి, దాటవేయాలి. అలా ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు గడిపేయాలి. 5వ సంవత్సరం వచ్చేసరికి ఎన్నికలు వచ్చేసినాయి. ఈ హామీలు అమలు చేయలేకపోతున్నాను, ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి ఈ హామీలు నేను చేయలేకపోతున్నాను. మళ్ళీ నేను కనుక గెలిస్తే నేను రెట్టించిన పథకాలు మీకు ఇస్తాను అని చెప్పేసి అబద్ధ హామీలతో ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాళ్ళు. కానీ ప్రజలకు మంచి చేయాలి, సంక్షేమంతో వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి చేయాలనే దృక్పథం అయితే ఈ చంద్రబాబు నాయుడు కూటమి నేతలు లేదు. సంవత్సర పరిపాలన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? గ్యాస్ సిలిండర్ డబ్బులు ఒకటే పడి మిగతాయి పడకపోవడం. గ్యాస్ సిలిండర్ డబ్బులు ఒక నెలే పడినాయి, మళ్ళీ పడలే. మరి చూసుకున్నట్లయితే కనుక ఈ పెరిగిన పెన్షన్ టయానికి వస్తుందా? పెన్షన్ టయానికి ఇస్తున్నారు మేడం. మరి చూసుకున్నట్లయితే మిగతాది కూడా తల్లికి వందనంకి ఏదన్నా అర్హులు ఉన్నారా ఇంట్లో? ఎవరన్నా పిల్లలు, మనవరాళ్ళు, మనవలు లేరండి. మరి ఎలా ఉంది కొంచెం మీ రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి, డ్రైనేజీలు ఇవన్నీ?
డ్రైనేజీలు అయ్యి ఏం కొంచెం బాగాలేదండి, నిండిపోవడం అన్నీ ఇలా అవుతున్నాయి. అయితే డ్వాక్రా దాంట్లో ఏమన్నా ఉన్నారో వాళ్ళకి రుణాలకి కొంచెం ఈ ఉపశమనం కింద ఏదో ఇస్తామంటున్నారు, మరి అవి కూడా ఏమన్నా అందుకున్నారా లేదా? ఇంకా అయ్యి ఇంకా ఏం తెలియదండి, మేము పనికి వెళ్ళిపోతాం, ఇళ్ళ కాడ ఉండం. పోస్ట్ ఆఫీస్లో 200 పెట్టి ఖాతాలు తెరిచారు, ఏది డబ్బులు వేస్తారు, ఆడబిడ్డ నిధి కింద 1500 ఇవ్వాలి, అవి ఏమన్నా మరి? పోస్ట్ ఆఫీస్ అది మేమేం పెట్టలేదు, పెట్టుకున్న వాళ్ళు చాలా మంది పెట్టారు. ఎలా ఉంది మేడం చూసుకున్నట్లయితే మరి 2వ తారీఖు నుంచి కూడా మీ యొక్క నియోజకవర్గ వారీలుగా మీరు ఎక్కడ ఉంటే అక్కడ నాయకులు వచ్చి అడుగుతామంటున్నారు, సంవత్సరంలో ఏమేమి బాగున్నాయి ఏంటి అనేది, మరి ఏం చెప్పగలరు? ఏం చెప్పడానికి ఏం తెలియదండి. మరి 3వ తారీఖు నుంచే మాజీ ప్రభుత్వ నాయకులు ఓడిపోయిన వైసీపీ ఉంది కదా, వాళ్ళు కూడా వస్తామంటున్నారు, వాళ్ళు కూడా అడిగి ఇంకెంత బాకీలు ఉన్నాయి, ఒక్కొక్క ఆడపిల్లకి ఆడబిడ్డలకి ఎంతెంత ఇవ్వాలి మొత్తం చెప్తామంటున్నారు. పర్ఫార్మెన్స్ ఎలా? నెల 1500 ఇస్తామని అని అన్నారు, ఇంకా అలాంటి ఇంకా ఏమీ లేదు. మేడం మరి చూసుకుంటే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే, గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది, ఇంటికి వచ్చి అన్ని విషయాలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఏదైనా సచివాలయాలకు వెళ్ళబుద్ధి? అవునండి, ఇప్పుడు సచివాలయం దగ్గరికే వెళ్ళాలి, అందరూ వాలంటీర్లు అందరూ ఇంటికి వచ్చేవారు, అన్ని కనుక్కుండేవారు, ప్రతిదీ సచివాలయంకి వెళ్ళాల్సి వస్తుంది. రేషన్ ఏమో ఇతర డోర్ డెలివరీ ఉండేది, ఇప్పుడు స్టోర్లో తీసుకోమంటున్నారు, అది ఇబ్బందే కదా? స్టోర్లోకి వెళ్తున్నామండి. సర్వర్లు పనిచేస్తున్నాయా, ఫింగర్ ప్రింట్లు? సర్వర్లు ఒక్కోసారి పని చేస్తున్నాయి, ఒక్కోసారి ఆగిపోతున్నాయి. మరి ఏమంటారు, ఈ గడప గడపకి ప్రోగ్రాం పెట్టారు, వాళ్ళేమో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్ అని వైసీపీ వాళ్ళు, మేము చేసిన సుపరిపాలన ఎలా ఉందని వీళ్ళు టీడీపీ నాయకులు, ఎలా ఏం చెప్పొద్దు? ఏం తెలియదు. ఎలా ఉంటే అలా అంటారు. అవునండి. సంవత్సర పరిపాలనకు సంబంధించి నిన్న ఏదైతే ఉందో మంగళగిరి టీడీపీ కార్యాలయంలో దిశానిర్దేశం జరిగింది, చంద్రబాబు నాయుడు సమీక్షణ ఏదైతే కార్యకర్తలకి 2వ తారీఖు నుంచి కూడా ప్రజల్లో ఉండండి, ఏదైతే ఇప్పుడు వరకు మనం చేసిన సంక్షేమ పథకాల గురించి చెప్తూ ఈ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ మీద ఫీడ్బ్యాక్ తీసుకోమంటున్నారు సార్ ప్రజల నుంచి, గడప గడపకి వచ్చి అడుగుతారంట, ఏదన్నా జరగకపోతే చెప్పుకోవచ్చు అంటున్నారు. ఎలా ఉంది సార్ ఈ విధానం? ఎలా? మాజీ నాయకులు ఎవరైతే ఓడిపోయి ఉన్నారో వైసీపీ వాళ్ళు 3వ తారీఖు నుంచి వస్తున్నారు సార్, వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్ అని పేరు పెట్టారు, ఇంకా బాకీలు ఎంత ఉన్నాయి, ప్రభుత్వం ఎంత ఇవ్వాలి, అసలు వీళ్ళు చెప్పినవన్నీ కూడా క్లారిటీగా అడిగి ఒక QR కోడ్ స్కాన్ చేస్తారంట, దాంట్లో ఆప్షన్స్ ఎన్నుకోవచ్చు అంటున్నారు, ఇదొక విధానం. ఎవరు వస్తున్నారు సార్, ఎలా ఉండబోతుంది? ఇద్దరు వస్తున్నారు కదా ఈసారి. చంద్రబాబు నాయుడు అయితే బాగుంది. ఎలా ఉంది సార్, కరెంటు బిల్లు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా? ఏం లేదు, బాగుంది. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది సార్? బాగుంది సార్. ఎలా ఉంది టోటల్గా చూసుకుంటే 1 ఇయర్ మీద ఏమేమి బాగున్నాయి? రోడ్లు బాగున్నాయి, అంతా బాగుంది, పరిపాలన అంతా బాగుంది. ఎలా ఉంది సార్ అంటే ఆర్థికంగా వెంటిలేటర్ మీద ఉన్న ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిని పెట్టడానికి సమయం పట్టింది అంటున్నారు బాబు గారు. ఇప్పుడు బాగుందండి. ఎన్ని కేసులు పెట్టినా తట్టుకుంటాము, మేమైతే తగ్గేది లేదంటారు మాజీ ప్రభుత్వం. అంటే ఏం లేదు సార్, వాళ్ళ డిస్కషన్ అలా జరిగింది, దాని గురించి అడుగుతాను. వాళ్ళు అలాగే అంటారులేండి. సార్ చూసుకుంటే ఆగస్టు 15 ఖరారు అయ్యింది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిజంగా ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. మరి ఆడబిడ్డ నిధి 1500 ఇస్తామంటున్నారు, ఈరోజు రైతులు పెట్టుబడి సాయం గురించి ఒక ఏదైతే ఉందో వార్త వెలువడుతుంది అంటున్నారు సార్, ఏదైతే 7000 ఫస్ట్ దప్పం ఇస్తామంటున్నారు, మంచిదేనా? మంచిది. ఎలా ఉంది సార్, నిరుద్యోగ భృతి ఉంది మళ్ళీ? బాగానే ఉంది. 2-3 తారీఖులో డిఎస్సి ఎగ్జామ్ కూడా జరగబోతుంది సార్, ఈ ఉపాధ్యాయుల నియామకం గురించి ఏమంటారు? మంచిదేనండి. యాజ్ ఏ సీనియర్గా ఏమంటారు సార్, ఎలా ఉంది ఇప్పుడు, పర్లేదా ధరలు ఇవన్నీ? ఉందండి, బాగుంది. నమస్కారం అండి. సంవత్సర పరిపాలన అవుతుంది, కూటమి ప్రభుత్వ నాయకులు ఒక పక్క పాత వైసీపీ నాయకులు కూడా, వీళ్ళేమో 2వ తారీఖు కూటమి ప్రభుత్వ నాయకులేమో 3వ తారీఖు నుంచి పాత వైసీపీ ప్రభుత్వాలు కూడా వస్తాయంట, అంటే వాళ్ళు ఓడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు బేరీలు వేసుకుంటున్నారు. ఇప్పుడేమో నాయకులు ఏమేమి అందాయి ఈ సంవత్సర కాలంలో అంటున్నారు. ఎలా ఉంది ఇంట్లో పెన్షన్ కానివ్వండి, రేషన్ కానివ్వండి, టైంకి వస్తున్నారు? అన్నీ బాగున్నాయండి. వైసీపీ ప్రభుత్వం అయితే పెన్షన్ సరిగ్గా ఇచ్చేవారే కాదు, అసలు ప్రభుత్వ ఉద్యోగులకైతే 10వ తారీఖు దాటాక కనుక వేసేవారు కాదు, అసలు ఎంప్లాయీస్ కూడా శాలరీసే పడేవి కాదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక రోజు ముందుగానే ఇస్తున్నారు, సండే హాలిడే వస్తే ఒక రోజు ముందుగానే ఇస్తున్నారండి. చంద్రబాబు గారు కూడా ఏమంటున్నారంటే, సంవత్సర పాలనలో ఈ ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం మేము, ఇవన్నీ లైన్లో పెట్టడానికి టైం పట్టింది, ఏదన్నా ఇవ్వలేకపోతే మళ్ళీ మేము అమలు చేస్తామని. అంతే కదా, మరి వాళ్ళు కూడా చూసుకోవాలి కదా, ఇప్పుడు నష్టపోయి ఉన్నాం కదా మనం, అన్నీ ఒకేసారి చేయాలంటే వాళ్ళు చేయలేరు కదా, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారండి, చేయలేనప్పుడు అప్పుడు మనం అడుగుతాం. మాజీ ప్రభుత్వ నాయకులు ఏమో సంవత్సరంలో ఏమీ చేయలేదు, ఊరిని హామీలు ఇచ్చి వదిలేశారు, ఇంత టైం ఎందుకు, ఒక సంవత్సరం డబ్బులు కలిసినాయి కదా వీళ్ళకి అంటున్నారు వీళ్ళు. అదేలాగండి, మరి పడ్డాడు లెగాలి కదా, చిన్నగా లెగకముందే మనం ఇంకా అన్నీ ఇమ్మంటే ఎట్లాగండి, అన్నీ నిదానంగా అన్నీ చూస్తారండి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, నాయకులు ప్రజల్లో ఉండమంటున్నారు, ఈ అమెరికా సభలని, తానా సభలని, ఆటా సభలని వెళ్ళమాకండి, మీరు ఒకవేళ అక్కడికి వెళ్తే మళ్ళీ మీరు మాజీ మంత్రులుగా మిగిలిపోతారు తప్ప ప్రజలు నమ్మరు అంటున్నారు. అంతే కదా, మరి ప్రజల్లో ఉండి ప్రజలకు మేలు చేస్తే రెండోసారి గెలిపిస్తారు.
మేడం, ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15కి, ఆడబిడ్డ నిధి 1500 ఇస్తామంటున్నారు, నిరుద్యోగ భృతి ఉంది, 2 రోజుల్లో ఉపాధ్యాయులకి సంబంధించిన ఎగ్జామ్ కూడా జరగబోతుంది, వాళ్ళు కూడా మళ్ళీ నియామకం ఉంటుంది, ఎలా ఉంటుంది? బాగుంది అంతా బాగుంది కదా, మరి డిఎస్పీ మొన్న ఇచ్చారు, అన్నీ బాగున్నాయి కదా, అందరూ సంతోషం వ్యక్తం చేస్తారు. కరెంట్ బిల్లు ఏమన్నా ఇబ్బందిగా ఉన్నాయి? ఏం లేదండి, బాగానే ఉంది. డోర్ డెలివరీలు ఆగిపోయినాయి, డిపోల్లో తీసుకుంటున్నారు కదా. ఇదే రైట్ అనుకుంటున్నారండి, ఎందుకంటే రేషన్ రోడ్డు మీద నుంచొని తీసుకోవాల్సి వస్తుంది, ఇదైతే మేము రేషన్కి వెళ్ళి తెచ్చుకుంటాం అంటున్నారు. ప్రజలు దాని గురించి మాత్రం సంతృప్తిగా ఉన్నారు. అమరావతి పోలవరానికి కృషి చేస్తున్నాము, 2027 కల్లా పోలవరం పూర్తవుతుంది, ప్రజలకు అంకితం ఇస్తానని ఆయన కొంచెం ఈ మొన్న కారు చక్రాల కింద పడి ఒక ఆయన చనిపోయారు కదా జగన్మోహన్ రెడ్డి హయాంలో, పాపం వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు కేర్ తీసుకోకుండా పక్కన వదిలేసి వెళ్ళారంటున్నారు, నిజమేనా? అదే కదా, మరి మనం చూస్తున్నాం కదా, కళ్ళతో అక్కడ చూపిస్తున్నారు కదా, అలా పడినప్పుడు ఒక సహజం పడ్డాడు కాదంటలా, ఆ మనిషిని హాస్పిటల్ తీసుకెళ్ళటము అవి చెయ్యాలి కదండి, చేయకుండా ఒక మానవత్వం లేకుండా ఇప్పుడు మనిషి పడిపోతే మనం వదిలేసి వెళ్ళంగా లేపుతాంగా ఆయన్ని, అదే ఆ విధంగా మనిషిపోయి ఉంటే అదే హాస్పిటల్ చేస్తే బతికేవాడేమో. నియోజకవర్గ వారీలుగా ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగపోతే మళ్ళీ మారుస్తామంటున్నారు, మంచిదేనా? అంటే మీ ఏరియాలో ఎవరైనా సరిగ్గా చేయలేదు అనుకోండి, టీడీపీ నాయకులు మరి వాళ్ళ అభిప్రాయం ప్రకారం మార్చాలి కదా మరి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.